భగవద్ రామానుడు కూడా ఒక మహనీయమూర్తి, ఇందులో సందేహించే అవసరం లేదు. ఆ సిద్ధాంతాన్ని అవలంబించి అనేక భక్తులను నిద్రాణావస్థలో ఉన్నటువంటి వాళ్లను జాగరూకులను చేస్తూ, ముఖ్యంగా యువతకు ఒక ధర్మమయ జీవనాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తియే జీయర్ స్వామి వారు. వారి పేరు మాకు అపారమైనటువంటి భక్తి భావం ఉన్నది, ఇందులో సందేహించే అవసరం లేదు. కానీ స్వమతానికి సంబంధించిన వైష్ణవ సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయంలో తమరేమైనా విషయాన్ని విస్తారంగా పామరులైనటువంటి భక్తులకు చెప్పడంలో ఏమాత్రము సందేహించే అవసరం లేదు, గాని చెప్పవచ్చును. గాని ఇతర మతంకు సంబంధించిన, అద్వైత మతానికి సంబంధించినటువంటి శాంకర విషయాన్ని, శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి విషయాలను వక్రీకరించి చెప్పడం అనేటువంటిది ఇది చాలా బాధాకరమైనటువంటిది ఉన్నది. ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తులు మాట్లాడే రీతిలో మాట్లాడము వారి స్థాయికి తగ్గట్టుగా లేదు అని మేము భావిస్తున్నాము. అందుకని ఇటువంటి మాటలు ఆడి పామర జనులకు ఉద్వేగాన్ని కలిగించడము ఇది సమంజసంగా లేదు. ఇటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి. దేశం ఇప్పుడు అతి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. క్రైస్తవులు ఒక చోటు నుండి, ముస్లింలు ఇంకో చోటు నుండి దాడులు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వైదిక సనాతన సంప్రదాయ ప్రవర్తకులమైన మనమంతా కూడా ఒకే వేదికపైకి వచ్చి ధర్మాన్ని స్థాపించేందుకోసమే, హిందూ ధర్మాన్ని స్థాపించేందుకోసమే నడుము బిగించడానికి బదులు ఇటువంటి ఆక్షేపణలు, ఆరోపణలు చేసుకోవడం అనేటువంటిది సమంజసంగా లేదు. దీనివల్ల వచ్చే పరిణామం ఏమిటి అంటే, ప్రాతస్మరణీయులు శ్రీ జీయర్ స్వామి వారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్వామివారు మాట్లాడిన దానికి సపోర్టుగా, ఉపోద్బలకంగా వాళ్ళు వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. ఎవరైతే అద్వైత మతానుయాయులు అవలంబులు ఉన్నారో, శంకరుని యొక్క సిద్ధాంతాన్ని ఇష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా వీడియోలను పెడతారు. మాదే సరైనటువంటిది అని వీరంటారు, మాదే సరైనటువంటిది అని వారంటారు. మీడియా ద్వారా ఇటువంటి ప్రచారాలు జరగడం వలన ఈ ఉభయులకు ఏదో విరోధాలు బాగా ఉన్నాయని ఒక విధమైనటువంటి విప్లవం లేసేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కావున ఇటువంటి పరిస్థితి మన మతంలో, మన హిందూ మతంలో రాకుండా ఉండాలి అని మేమంతా కూడా భావిస్తున్నాము.